నువ్వు ఆ అమ్మాయి తెల్లగా ఉందని చెప్పేసి ఈ అమ్మాయిని ఇటు పెట్టుకొని ఈ అమ్మాయి తెల్లగా ఉందని ఆ అమ్మాయిని పడుతున్నావా? ఏంది నాకు అర్థమవుతుంది. అది మన ల్యాబ్లో మొత్తం గ్యాస్ లీక్ అయ్యి కాలిపోయి. ఇప్పటికైనా మీరు పెట్టేసి. వెల్కమ్ టు హ్యాష్ నేను అంజనీ దాస్. లాస్ట్ టైం జరిగిన ఈ వీడియోకి పార్ట్ 2 అండి. ఇది యాక్చువల్ గా పార్ట్ 2 మనం చెయ్యం ఎక్కువ, ఇది చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకనేది అమ్మాయి మాటల్లోనే వినండి. ఈ వీడియో చూడకపోతే చూడండి, చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. చూడకపోయినా ఇది బాగా ఎంజాయ్ చేస్తారు. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు హ్యాష్ నేను మీ సుధాకర్ మస్కూరి. దీనితో ఆల్రెడీ మనం 10-15 రోజుల కింద ఒక టాస్క్ చేసినాము. ఆ టాస్క్ ఏంటిది ఏందనేది కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము. ఆ లింక్ ఓపెన్ చేస్తే తనతో చేసిన టాస్క్ మొత్తం మీకు తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు ఏంటిది ఏందనేది ఆమె మాటల్లో ఏమిందాము. నమస్తే ప్రాబ్లం ఏంటి చెప్పు. అది అంజిదాస్ అన్నయ్యకి కాల్ చేశాను. అంటే తను అస్తమాటు ఫోన్ చేసి నన్ను మెసేజ్ పెట్టి నువ్వు నాకు కావాలి అనేసి నాకు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. సో అంజిదాస్ అన్నయ్య కాల్ చేసి అన్నయ్యలో ఉంది పరిస్థితి అనేసి అంటే నాకు ఒక సొల్యూషన్ చెప్పాడు. సో తర్వాత మీకు కాల్ చేశాను అనమాట. ఏం లేదు వ్యూవర్స్, ఒక అబ్బాయి ఏం చేసినట్టు ఈమెను ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తుందని చెప్పేసి మోసం చేస్తే మనం ఆల్రెడీ వీళ్ళకు ఒక అవేర్నెస్ చేసేసి ఆయన కూడా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాము. తర్వాత ఏమైందంటే అబ్బాయి ఈమె ఊరికే కాల్ చేస్తున్నాడ. సరే ఏంది అని మన అంజనీ దాస్ ఎంక్వైరీ చేసినాక ఒక ఐడియా చెప్పిండు. ఆ ఐడియా ప్రకారం ఇవాళ టాస్క్ చేస్తున్నామన్నమాట. ఏమైతే ఏందనేది చూడండి. మన అబ్బాయి ఫోన్ చేసినామా? వచ్చి రమ్మను వస్తా అంటున్నావు. వస్తాడన్నా. సరే రాని, నువ్వు అప్పటిలోపు ఇంకా ఏమైనా ఉందా నీకు? మా స్కార్ఫ్ తెచ్చుకున్నా. సరే, ఒక పని చేయి. నేను పర్పరేజ్ బాబు కూడా చెప్పినా, అంటే మా మేకప్ ఆర్టిస్టు. నేను ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళు. ఫస్ట్ వెళ్ళాక ఇక్కడనే ఉంటుంది, కార్లో వేయించుకొని స్కార్ప్ పెడతాను. వ్యూవర్స్ ఏంటంటే మీకు కన్ఫ్యూజ్గా ఉందా? స్కార్ప్ అంటారు, మేకప్ అంటారు, అదంతా ఏంది ఆగమైంది. ఏం ఆగం కావాల్సిన అవసరం లేదు. మీకు క్లియర్గా అన్నీ తెలుస్తాయి స్టెప్ బై స్టెప్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ప్రతిదీ అర్థమవుతుంది. టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఎక్స్పెరిమెంట్ లాంటివి చేస్తున్నాము. ఏమైతే ఏందని నాకు కూడా తెలియదు, చూద్దాం. చెప్పినాక మళ్ళీ నువ్వు ఇట్లా చేస్తున్నావు. అమ్మాయి అంటే నాకు ఇష్టం అన్న. నీకు ఆల్రెడీ నేను గట్టిగా చెప్పాను. మళ్ళీ నువ్వు ఇట్లా కిచ్చి లెక్క చేసావు అనుకో, ఇక వేరే ఉంటుంది సినిమా. లేదన్న, అమ్మాయి నాకు ప్రాణం. నా అమ్మాయి లేకపోతే నేను లేదన్నా. ఇట్లా ఎంతమంది చెప్పినావు? లేదు, దానికి ఒకటే చెప్పాను. ఇంతకుముందు లేదు. నాకు సీరియస్ కంటే ఇంట్రెస్ట్ దాన్ని ఇష్టపడుతున్నాను. నువ్వు ఎప్పుడు నారే నీకు మంచిగా చదువుకో తమ్ముడు, ఇవన్నీ వద్దని చెప్పినా లేదా? చెప్పావన్నా. మళ్ళీ నేను చదువుకున్నాను, డిగ్రీలు కట్టానన్న. కట్టినావు పైసలు? నువ్వు పైసలు కట్టానన్న. ఎగ్జామ్ కట్టినావు అంటున్నావు? ఎగ్జామ్ కట్టానన్న. కట్టకపోతే కట్టానన్న. ప్రామిస్ అన్న, కట్టానన్న. నువ్వు చెప్పిన మార్పుతో నువ్వే కాలేజ్ ఫీజు కట్టేసి నేను వచ్చాను. వచ్చిన తర్వాత 2 రోజులు బాధ పెట్టాను. అట్లా అమ్మని బాధ పెట్టకూడదు. మెసేజ్లు ఇవన్నీ ఎందుకు పెడుతున్నావు? నేను అమ్మని ఇష్టపడుతున్నా కాబట్టి మెసేజ్ పెడుతున్నాను అన్న. అంతే. నాకు ఏమంటే ప్రాణం. నాకు ఈ అమ్మాయిని సరే ఈ అమ్మాయి ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూసిన లేదు. ఈ అమ్మాయిని ఎక్కువ ఇష్టం నాకు. మళ్ళీ 1 year ఆమెతో అదేంద్రా? ఆమె 1 year ఉందంటే నాకు ఆ అమ్మాయి ఇష్టం లేదన్న. మరి ఇష్టం లేని అమ్మాయితో ఉంటుంటావు, ఇష్టంతో ఈ అమ్మాయితో ఎట్లా ఉంటావు? నాకు ఈ అమ్మాయి నీ అమ్మాయికి ప్రాణం వచ్చిందని అమ్మాయి మళ్ళీ ఇంకో 4 నెలలు అయితే ఇంకో అమ్మాయి వస్తా ప్రాణం. నేను ఎప్పుడు అట్లా అనుకున్నాను. నాకు ఈ అమ్మాయి తప్ప ఎవరు వద్దు. నాకు నా లైఫ్లో ఆ అమ్మాయి తప్ప ఎవరు వద్దు. నాకు ఒక అమ్మాయి. ఇదే మాట పక్క? ఇదే మాట. ఆమెకు మళ్ళీ ఏమైంది అనుకో, ఏం చేస్తావు అప్పుడు? మీ అమ్మని ఫస్ట్ మంచిగా చూసుకో. మీ అమ్మలాగా ఏమైనా చూసుకోను కాదు, మీ అమ్మని కూడా మంచిగా చూసుకో. ఏమైనా నీకు పక్కన మళ్ళీ పగలగల కలిసాం అనుకో. లేదన్నా, నేను ఆమెకి ఏమైనా సరే నేను బాధ్యత, నాది బాధ్యత, నేను చూసుకుంటాను. ఆమె ఎట్లున్నా సరే నేను చూసుకుంటాను. పక్కన ఆమె ఎట్లున్నా సరే నేను చూసుకుంటాను. పక్కన ఆ అమ్మాయి ఎందుకు ఈ అమ్మాయి ఎందుకు కావాలి చెప్పు? నాకు ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. నా అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను. ఆ అమ్మాయి కోసం నేను చచ్చిపోవాలనుకున్నా సపరేట్గా చచ్చిపోతారు. ఇంత అని పిచ్చి మాటలు మాట్లాడేవాడు అర్థమైంది లేదన్నా. నీకు అయినవి అది కాదురా పోయి. నువ్వు ఆ అమ్మాయి తెల్లగా ఉందని చెప్పేసి ఈ అమ్మాయిని ఇటు పెట్టుకొని ఈ అమ్మాయి తెల్లగా ఉందని ఆ అమ్మాయిని పడుతున్నావా? ఏంది నాకు అర్థమవుతుంది. లేదన్నా, నేను ఎవరు ఈ అమ్మాయిని ఎక్కువ ఇష్టపడినాను.
ఆ అమ్మాయిని చూశాను, కొన్ని రోజులు చూసుకున్నాను. ఆ అమ్మాయి నాకు నచ్చలే. ఈ అమ్మాయి అయితే ఈ అమ్మాయిని కొన్ని రోజులు చూసుకుంటావు, ఈ అమ్మాయి తర్వాత నచ్చలేదు. లేదన్నా, ఈ అమ్మాయి కోసం నేను నీ ఆటకనే వస్తాయి, ఆటకనే ఏమైనా చదివిస్తాను. ఆ అమ్మాయి నాకు కావాలి. ఈమె అందంగా ఉందని చెప్పేసి కావాలా? నాకు అందం ఉన్న ఎట్లున్నా నాకు తెలియదు. ఎట్లున్నా సరే ఎట్లున్నా సరే నాకు ఆ అమ్మాయి నాకు కావాలి, నాకు ఇష్టం. ఆ అమ్మాయి నాకు తెలియదు. ఎట్లున్నా సరే నాకు ఆ అమ్మాయి నాకు కావాలి, నాకు ఇష్టం. ఆ అమ్మాయి నాకు 1 year ఏం లేదు, నీ సంగోనాటకాలు నాకు తెలియదా? 1 year ఆమెతో సంసారం చేసినావు, ఆమెతో మీద మోజు తీరింది. మళ్ళీ ఇంకో 1 year ఈమెతో చేస్తావు, తర్వాత ఏం మోజు తీరేది ఇంకొక ఆమె వాడతావు, తర్వాత ఆమె ప్రాణం, ఆమె దిల్, ఆమె దళక అంటావు, తర్వాత ఆమె ప్రాణం, ఆమె దిల్, ఆమె దళక అంటావు. ఇవన్నీ ఎవరు చూడలేడు, ఎవరు చేయలేడు. నేను ఎప్పుడు ఎట్లా చెప్పను, ఆ అమ్మది ఏమో చేశాను, ఇదివరకు అయిపోయిందన్న. నాకు ఈ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ ఇంకొక 4 తర్వాత ఇంకొక అమ్మ వస్తా. నేను ఎవరిని ఏమనను, ఈ అమ్మ తప్ప నాకు ఎవరు వద్దు. పెళ్లి చేసుకురా మరి? చేసుకుంటా. పక్కన పక్కా. మీ నాయనతానికి పోదామంటే రెడీ? పోదాం నా రెడీ అన్న. నేను మా నాన్న కూడా ఒప్పిస్తాను, మా ఇంట్లో వాళ్ళందరూ ఒప్పిస్తా, ఆమెనే చేసుకుంటాను. మళ్ళీ తర్వాత కట్నం చేయలేదు అని చెప్పి అది రూపాయి కట్నం లేదు వాళ్ళ దగ్గర ముందే చెప్తాడు, రూపాయి కట్నం లేదు, రూపాయి పైసలు లేకపోయినా బాగా 1 రూపాయి నాకు అవసరం కూడా లేదు. నాకు డబ్బులు, నాకు అమ్మాయి సార్. నీకే జాబ్ లేదు, ఇంకేకైతే నేను ఎలాగో కూలి పని అదో పని పోషించుకుంటాను. నేను ఎలాగో కూలి పని అదో పని పోషించుకుంటాను. నేను తర్వాత ఆమె టార్చర్ చేయొద్దు అంటున్నా. నేను టార్చర్ ఇంతగాని ఇంత చుక్కలు కన్నీళ్ళు కూడా నిన్నా నేను అమ్మాయి కోసం. పెళ్లి కాకపోతే ఎవ్వరు చెప్పి ప్రతి ఒక్క మొగడు చెప్పి మాట ఇదే. సంవత్సరం మోజు తిరిగాక ప్రతి ఒక్క టార్చర్ షూర్ చేస్తాడు. నాకు తెలుసు, ఎన్ని చూసిన తమ్ముడు నియాసంటి ఎన్ని చూసిన నేను లంగ నాటకాలు. నువ్వు ఆ రోజు ఒక్క మాట అనే దానికి నీకోసం నువ్వు కొట్టినా తట్టుకున్న కోసం నేను ఎందుకు బాధపెట్టినా అంటే, నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయికి బాధపడినానని ఆ విషయంతో నేను ఆ అమ్మని ఇష్టపడ్డాను. నాకు ఆ అమ్మాయికి తప్పని ఎవరు వద్దాను. పక్క పెళ్లి చేసుకుంటాను, పక్కా పెళ్లి చేసుకుంటాను. సరే, నీకు చిన్న మాట చెప్తాను నేను. ఏమైంది? మైండ్ క్లియర్గా పెట్టుకో. కూర్చుందా? కూర్చో పర్లేదు, అర్థం. నువ్వు అమ్మాయి పక్క ఇష్టపడుతున్నావు. ఆ అమ్మాయి కూడా నేను ఇష్టపడేది ఫస్ట్, తర్వాత నువ్వు లంగాలెక్కల తర్వాత నేను అవాయిడ్ వచ్చింది. ఆమె కూడా చంపుకోలేకపోతుంది నిన్న ప్రేమ. కాకపోతే మొన్న అదే నీ మైండ్లో మడి, నీ చక్కర్లో పడి ఆమె మన ల్యాబ్లో మొత్తం గ్యాస్ లీక్ అయ్యి కాలిపోయి ఆమె మన ల్యాబ్లో మొత్తం గ్యాస్ లీక్ అయ్యి కాలిపోయి. ఇప్పటికైనా మిడిస పెట్టేసి సరే. లేదండి, నా అమ్మ తప్ప నాకు ఎవరు వద్దున్నా, ఎట్లన్నా నేను పెళ్లి చేసుకుంటాను. లేదండి, నా అమ్మ తప్ప నాకు ఎవరు వద్దున్నా, ఎట్లన్నా నేను పెళ్లి చేసుకుంటాను. నాకు ఆ అమ్మ తప్ప ఎవరు వద్దు. నాకు నా అమ్మ కాలిపోయిన ఏమని మకం చూడలే, అమ్మ మనసుని మకం చూసి చేస్తున్నాను. ఆ అమ్మ అంటే అంత ఇష్టం నాకు. ఆ అమ్మ లేకపోతే నేను ఉండలేనా. నువ్వు తర్వాత టార్చర్ చేస్తావు తమ్ముడు, వద్దు అంటున్నావు. తర్వాత నీ ముఖం చూసి వేసుకుని ఇది చేసుకుని అది చేసుకుని అమ్మాయి ఒట్టి ఉన్నాడా ఏం కాదు, కానీ నీ టార్చర్ భరించలేను. లేదన్నా, అమ్మ నేను టార్చర్ కూడా చేయను. అమ్మ చూసుకుంటా, పూలగా పెట్టి చూసుకుంటాను అమ్మని. ఆమె పూలే ఖరాబ్ అయ్యాయి కదా, ఇంకా లేకపోయిన వాళ్ళ నాకు ఆమె పేస్ని చూసుకున్నా, అమ్మ మనిషిని చూసి ఇష్టపడినా. ఆమెకి ఇట్లా అయిందంటే నేను ఎట్లా బాధ ఉంటానన్నా చెప్పు. ఆమెకి ఈ ఫేస్లో కాలిపోయిందంటే నేను ఎట్లా ఉండాలా? నీ వల్లనే కాలిపోయిందా మీకు? అయినా మీకు ఏమంటలేదు సరే, నీతో నువ్వు చూసుకుని అతను చూసుకుని అంటున్నామే. నేను లేదన్నా, ఇడిచిపెట్టాను అమ్మ. నాకు నాకు ప్రాణాన్ని ఎట్లున్నా నేను చూసుకోగలుగుతానా, నేనే బాగా చేసుకుంటా. ఇరవై నాటకాలు లేకు, సప్పుడే ముంగేయి. లేదన్న, నాకు అమ్మ తప్ప నాకు ఎవరు వద్దన్నా. లేదన్న, నాకు అమ్మ తప్ప నాకు ఎవరు వద్దన్నా. మీరు ఇట్లే అంటారా నాకు తెలుసు. నాకు లేదన్నా, అట్లా చేస్తారా నాకు తెలియదా? నాకు ఈ విషయం తెలిసినట్లయితే నేనేం చేస్తానన్నా, ఇప్పటికే నేను పోనానా నాకు తెలుసు. ఇది కూడా చెప్పలేదా నాకు ఇంతమంది. నీకు ఎప్పుడు స్టార్ట్గా శాంతి నువ్వు వల్ల జీవించండి, నీకు వెళ్ళి చేసుకుంటే వెళ్ళమ్మా. నువ్వు అట్లా చూడు, నీ మగ చూడు ఎట్లా అయిపోయింది నాకు. నేనేం చెప్పలే సంబంధం, నువ్వు ఇలా చేసుకుంటే నాకేం బాగా. ఒక్క మాట ఫోన్ చేసి చెప్పేకేమవుతుంది, నేను చూసుకోనేమన్నా. నీ విషయంలో నేను ఎంత భయపడుతున్నా తెలిసాను తెలుసు. నువ్వు అర్థం చేసుకున్నా మనసు. ఎన్ని మెసేజ్ ఎన్ని ఫోన్ చేస్తున్నావు, టార్చర్ భరించలేక నా దగ్గరకు వచ్చింది. మెసేజ్ టెక్స్ట్లు ఎన్ని చేస్తున్నావు? నా అమ్మ అంటే నాకు ఇష్టం. నాకు ఆ పరం అమ్మకి ఏమి ఇష్టం లేదంటే నేను ఎట్లా పడుకుంటానా చెప్పున్నా నువ్వే. మళ్ళీ ఇది అయిపోయాక మళ్ళీ నీకు కాదు, ఏం బాధ నాకు తెలుస్తుంది. లేదన్నా, నేను చూసుకుంటాను. లేదు, నేను ఈ విషయంలో కంపల్సరీ అయితే ఏం లేదు. స్టేజ్ వరకు
నా అమ్మాయి నువ్వు పానంగా ఎక్కువ ప్రేమించినవి నువ్వు ఇంత పాగాలు పని చేసినాక నేను మొత్తం అవాయిడ్ చేసి పడేసి లేదు నన్ను ఈసారి నుండి గుడి ఊలిపోయినాక కట్టడం చాలా కష్టం తమ్ముడు గుడి ఊలిపోయినాక కట్టడం చాలా కష్టం తమ్ముడు. నీకు అది కాదు, నాకు ఆ అమ్మాయి లేకపోయినా నేను ఉంటాను. అమ్మ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. అమ్మ ఒక్క ఇవి చూడండి ఎట్లా కాలం చూడు నా చూడు నన్ను బాగా నాకు ఏ వెళ్ళలేకపోతున్నాను. అదే నేనేం తెలియబోతున్నా నేను ఏం తెలియదు ఒప్పు తాగేసి నేనేం తెలియబోతున్నా నేను ఏం తెలియదు ఒప్పు తాగేసి ఇట్ట చూసి నాకు బాగాలేదన్నా. నాకు ఇన్నిసార్లు మెసేజ్ రా ఇన్నిసార్లు కాల్ చేసిన ఒక్క మాట కూడా చెప్పలేనా. ఇన్నిసార్లు మెసేజ్ రా ఇన్నిసార్లు కాల్ చేసిన ఒక్క మాట కూడా చెప్పలేనా. సరే ఒక 2 నిమిషాలు ఆగు, ఆమెకు ఆలోచన చేసి టైం సరే నీ ఏదో నాటకాలు చేయకు, నాకు బీపీ లేస్తుంది. ఒక 2 నిమిషాలు తనంటే నాకు ఇష్టమే అన్న, కానీ ముందు ఒక అమ్మాయిని మోసం చేసాడు కదా, దాని గురించి నాకు భయం వేస్తుంది. నేను ఇప్పటికీ చెప్తున్నామ్మా, తను నీకు ఇష్టం ఉంది నీకు ఓకే అనుకుంటేనే మనం ఏదైనా ఫర్దర్ ప్రాసెస్కు స్టెప్ చేద్దాం. మీ ఇష్టం అన్న, మీరు ఉంటా నేను చూసుకుంటా అంటే మేము ఉంటామమ్మా. ఏదేమున్నా కానీ ఇది నీ లైఫ్. అతనంటే నీకు ఇష్టం ఉంటే మేము ఇంకో స్టెప్ వేయడానికి ఉంటుంది. అర్థమవుతుందా? నీకు కావాలంటే మేము ఎంత దూరమైన వస్తాం, దానికోసం ప్రాబ్లం కాదు. నీకు ఇష్టం ఉందా అతనంటే? ఇష్టం చేసుకుంటావు కదా, అతనితో లైఫ్ షేర్ చేసుకోనుకుంటున్నాం. చేసుకుంటా. మేము కూడా ఎంక్వైరీ చేసినామమ్మా. ఈ ఒక్కసారే కాదు, మేము నమ్మలేము. డ్యూటీల కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది మాకు. ప్లస్ ఇంకోటి కట్టింది కూడా ఆల్రెడీ అతను కట్టిన కాలేజీ కూడా మేము పోయినాం, ఆడ కూడా చూసినాము. ఓకే పర్లేదని తెలిసింది. అందుకనే అంజనీ సార్ ఆల్రెడీ నువ్వు ఫోన్ చేసినాం కదా ఈ టాస్క్ చేద్దామని మరి అంగీకరించిన తర్వాత ఒక మళ్ళీ వారం నుంచి ఇదే పని అనమాట. మొత్తం చెక్ చేసుకోవడం, ఇది చేయడం, అది చేయడం అన్నీ అయినాయి. తిరిగి ఎంత పోయి నమ్మొద్దనే ఉద్దేశంతో 1% కూడా మనం ఛాన్స్ తీసుకోవద్దని చెప్పి. ఎందుకంటే నీ లైఫ్ రిస్క్ ఇది. అర్థమవుతుంది? నీకు ఇష్టం లేదంటే ఇప్పటికీ మనం యాక్సెప్ట్ మనం పంపించేదాము. ఏదో చేయాలి. వాడు ఏంటంటే కాళ్ళని అయిపోయి వాడు యాక్సెప్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎట్లున్నా సరేనన్నా, నువ్వు ఎట్లున్నా సరే నాకు కావాలంటుంది కాబట్టి వాడికి తెలియదు. ఇంకా మనం మేకప్ వేసిన సంగతి కూడా తెలియదు. అవునా కదా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకొని 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. నేను అప్పటిలోపు తనను కూడా అడుగుతాను, అంజనీ కూడా ఒకసారి మన టీంతో కూడా డిస్కషన్ చేసి ఏది బెటర్మెంట్ ఉంటుందో చూసి నీకు ఛాన్స్ ఇది. ఎందుకంటే నీ లైఫ్ కాబట్టి నీ ఛాయిసే 100% ఉంటుంది. మాది ఏముండదు. మేము కేవలం సాయం చేయడానికి వచ్చిన వాళ్ళకి. అర్థమవుతుందా? నువ్వు ఆలోచించుకో. ఇంకెందుకు 1 గంట సేపు అయితే ఆలోచించుకో, ఏం పర్లేదు. కానీ వన్స్ కమిట్ అయినాక మాత్రం అతనితోనే కమిట్ ఉండాలి. అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకో. వాడు మోసం చేసి నువ్వు మోసం చేయొద్దు. వాడు ఏంటంటే కాలిపోయినా సరే అని యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి నాకు ఎందుకో ఇది ఉంది. ఒకసారి తనను అడిగేసి వచ్చి ఇది చేద్దాం. ఎందుకు సార్ ఏమో చేసుకుంటాను. నేను నీకు ఇంకోటి కూడా చెప్తున్నాను. అంజనీ సార్తో మాట్లాడితే కూడా తను కూడా ఏమంటారంటే వాడు ఇప్పుడు మారేంటి ఓకే, లైఫ్ లాంగ్ మారుతాడా ఏం మారుతాడని తెలియదు. 100% వాడు మారుతాడు. మారితే మంచిదే, మారాలని మనం అందరం కోరుకుంటాం. అవునా కదా? ఇన్కేస్ ఏదైనా సరే నేను తీసుకుంటాను. ఇప్పుడు కాదు, తాళి కట్ట నీకు అర్ధగంట కాదు, 5 నిమిషాల ముందు కూడా నువ్వు ఆలోచన చేసుకో. ఎందుకంటే ఇది నీ లైఫ్, నీ జీవితం. నువ్వు ఆలోచన చేసుకొని నువ్వే తీసుకోవాల్సిన నిర్ణయం. తర్వాత తాడు దిగినాక ముడి కట్టాలంటే కష్టం. ముడి ఎప్పటికైతే ముడి అనిపిస్తుంది. అర్థమవుతాము. తను కూడా అదే అంటుండో, అంజనీ సార్ కూడా అదే అంటున్నాడు, నేను కూడా అదే అంటున్నాను. ఆయన ఖచ్చితంగా వాడు మారుతాడు. అదంటే నేను డ్యూటీ ఇప్పించే బాధ్యత అదే ఉంటుంది. నేను డ్యూటీ ఇప్పిస్తాను. ఏనో తన ఇవ్వందో ఒకరికి అయ్యప్ప కాల్మకి ఏదో చేసి నేను చేస్తాను, ఇప్పిస్తాను. నేను ఇప్పిస్తాను. నేను పెద్ద బంగారు డ్యూటీ ఇప్పాను, గవర్నమెంట్ డ్యూటీ ఇప్పాను. వాడు చేయగలిగింది వీళ్ళు ఇచ్చేది. ఆయన తర్వాత ఆయన స్కిల్స్ని బట్టి ఆయన డెవలప్మెంట్ కావచ్చు. ఇవాళ బతకడానికి గొప్ప విషయం కాదు, ఒకరిని మోసం చేయకుండా బతకడానికి గొప్ప విషయం. అర్థమవుతుందమ్మా? ఇది నీ లైఫ్. ఇప్పటి ఫైనల్గా నువ్వు ఏం డిసిషన్ తీసుకుంటావు నీ ఇష్టం. అర్థమవుతుందమ్మా? నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి వాడు కూడా నీ ముఖం ఇది చూసినాక కూడా వాడు యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అది కూడా ఆలోచించాలి. సరేనా తల్లి? పిలవాలి మరని
నువ్వు మాత్రం ఇది కాకు, ఫస్ట్ బెదిరించినట్టు మాట్లాడు. కొంచెం లొంగిన వాళ్ళు లొంగ తీసుకుంటారు ఎవరైనా సార్, వాడి గురించి మొత్తం తెలియాలి కదా. నేను పిలుస్తున్నాను మరి నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఎందుకంటే పెళ్ళి అనేది 100 ఏళ్ళ పంట, ఆమెకు అట్లా అయ్యింది, ఆలోచన చేసుకో. ఈ అమ్మాయి అప్పుడు ఇంకొక అమ్మాయిని దొరుకుతుంది, తర్వాత నువ్వు బాధపడతావు. లేదు నన్ను ఒక అమ్మాయి కాదు, అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను, అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా. ఆలోచించు కాదు, నీకు పర్సనల్గా రిక్వెస్ట్ చేసి అది నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పున్నా. నువ్వేమనుకుంటున్నావు, ఈ అమ్మాయి కాదనుకుంటే నీకు ఇంకా చాలామంది అమ్మాయిలు దొరుకుతారు. లేదు నాకు ఆ అమ్మాయి అవుతుంది, నాకు ఈ అమ్మాయి కాదు. ఈ అమ్మాయి కాదు, నీకు చాలామంది అమ్మాయిలు వస్తారు నీ లైఫ్లో మంచి సెట్ అయితే. నేను సెటిల్ అయినా కానీ నేను ఎవరితో ఉన్నా కానీ నాకు ఈ అమ్మాయి కావాలన్నా. నాకు కూర్చో. ఆ అమ్మాయి లేకపోతే నేను ఏడవకని చెప్పినా, ఏడ్చే మగవాడిని నవ్వి ఆడదాన్ని నమ్మద్దంటారు. లేదన్నా నాకు నిన్ను చూస్తే అడుగు అనిపిస్తుంది మీకు. లేదు నా అమ్మాయి బాగా మగ్గం చూడనట్లుంది నాకు. ఇప్పుడు ఏమంటావు అమ్మ? నువ్వు మళ్ళా లైఫ్లో ఆమె ఏడిపియద్దు. ఏడిపిను లైఫ్లో మాట్లాడే ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది, మా టీం వచ్చి నీకు రికార్డ్ చేస్తుంది. సరే నేనేం ఏడిపిను కూడా అయిపోయినా, నాకు అమ్మాయి కావాలని. ఇంతగాని కన్నీళ్ళు కూడా అనిపిస్తే అడిగినానండి పక్కగా పక్కన. మన లైఫ్లో ఆమె అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది, నా లైఫ్ అంతా స్పైల్ అయిపోయిందని అనదు. ఇప్పుడు నేనేమన్నాను, బాగా చూసుకుంటాను. సరే మరి తీసుకో అంటున్నా. నీకు ఇష్టమేమ్మా? ఆమె ఆ ఇష్టంతో కాదు, ఇష్టంతో ఇష్టపడుతుంది, నువ్వు కూడా ఆ విధంగా ఇష్టపడు. ఓకే తమ్ముడు? సరేనా. సరే ఇప్పటిదాకా నేను నేర్పేనికే ఇది చేసా, కానీ మేకప్ వేయటం అంతా అర్థమవుతుందా? అన్న ఇది మేకప్ అయిందన్న ఇట్లా ఉంది, మేకప్ వేసారని. అన్న ఇది మేకప్ అయిందన్న ఇట్లా ఉంది, మేకప్ వేసారని. మేకప్ వేసి కాదు, నువ్వు ఎసంటో తెలుసుకోనికి అందరినీ సార్ వేసిన జైనిగా ఆమె కాలిపోయినట్టు విషయం. నువ్వు కాలిపోయిన నువ్వు ఏదైతే అవుతావో అనుకో, తిరిగి నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అని చెప్పేసి ఇదైంది. నా ఒక్క నిమిషం కాలేదంటే నేను ఎంత ఏడ్చాను, నాకు తెలిసిన బాధ ఎట్లా ఉందని. నీకు ఏడ్చావంటే నువ్వు ఆమె అయితే బాధ అంత ఇంత లేదు తమ్ముడు. ఆమె ఎంత బాధపడ్డది తెలుసా? ఆమె ఎంత బాధపడ్డది తెలుసా? బాధ పెట్టినా నేను ఇంత బాధ తీసుకున్నాను. ఆమె కాలిపోయిందని ఒక్క నిమిషంతో ఎంత ఎంత ఏడ్చినా నాకు తెలిసి, నాకు గుండె ఎంత పలింది నాకు తెలిసిన. నీ గుండె బాగా వలుతా తమ్ముడు, కరెక్టే కాదనట్లేదు, కానీ ఇంకోసారి వలగకుండా చూసుకో. అర్థమవుతుందా? లేదమ్మా లైఫ్లో నేను ఎప్పుడు నేను వస్తా, మా టీం వచ్చి, నువ్వు ఇప్పుడు ఏమనుకో, ఒక నిమిషం ఉండు. నీకు జాబ్ లేదు కదా? లేదండి. నేను జాబ్ పెట్టిస్తాను. జాబ్ పెట్టించాక ఒక 20 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడతాం. మాట్లాడి అంగీకరించాక మీ ఇద్దరు పేరెంట్స్ల సమక్షంలో పెళ్లి చేసుకో. అట్లా సరేనా? సరే. నువ్వు కూడా మీ ఇంట్లో ఒప్పిపి. నువ్వు మా ఇంట్లో నేను ఎట్లా చెప్తే అట్లా వింటారన్న. అందుకే కదా నీకు ఇదంతా బల్పు. ఒక్కొక్కడికి అని చెప్పేసి నేను నెత్తి పెట్టుకుంటే నువ్వు నెత్తిని ఎక్కుతున్నావు. నీకు ఇప్పుడు నేను ఒక జాబ్ ఇప్పిస్తాను, నీకు ఇష్టమేనా? నాకు నువ్వేది ఇప్పించినా నాకు ఇష్టమే అన్న. ఇప్పుడు అట్నే అంటావు, చేసేటప్పుడు హార్డ్ సిన్సియర్ చేయాలి, వాళ్ళకి పేరు తెప్పించాలి. నీకు డ్యూటీ పెట్టించాలి, నాకు పేరు తెప్పించాలి. పేరు ఓడగొట్టకూడదు, వాళ్ళకి కూడా మంచి పేరు తెప్పించుకుంటా. నాకు పేరు తెకుండా బంకం వేస్తుంది, కానీ పేరు ఓడగొట్టద్దు. నాకు లేదన్న. అర్థమవుతుందా? అర్థమవుతుంది. సరే సుధాకర్ అన్న చెప్పండి. నమస్తే నాన్న. చెప్పన్నా. బాగున్నా? బాగున్నా అన్న. ఏం చేస్తారు సార్? ఎక్కడ వర్క్ దగ్గరే ఉన్నా అన్న. ఏముంది? ఒకటి ఏంటంటే చిన్న సాయం కావాలి. చెప్పండి అన్న, మీరు చెప్తే చేయకుండా ఉంటాను అన్న. సరే ఏదైతే మనకు ఒకటి ఏంటంటే, మా తమ్ముడు ఉన్నాడు, డిగ్రీ చేసి. చెప్పండి అన్న. అయితే మన దాంట్లో కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కాడ కన్స్ట్రక్షన్ దగ్గర ఒకటి సూపర్వైజర్ స్టాఫ్ వేకెన్సీ ఉందని చెప్పేసి తెలిసింది. అవునా? మనోడు చేస్తాడు. ఒకసారి నీ దగ్గర పంపిస్తా, రెజ్యూమ్ వచ్చి పంపిస్తా. నా ముఖం చూసి ఏమైనా చేయగలుగుతామని. అన్న మీరు చెప్తే చేయకుండా ఉంటానా అన్న? ఖచ్చితంగా అన్న, పంపండి అన్న. సరే నేను రెజ్యూమ్ ఇచ్చి మనిషిని పంపిస్తాను. ఓకే అన్న. వచ్చి నేను కలుస్తా ప్రత్యేకంగా. సరే ఓకే అన్న.
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే నేను మళ్ళీ కలుస్తానే ఒకసారి వచ్చి. సరే అన్న. ఇది కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఆడ లెక్కలు గిక్కలు అన్ని బరాబర్ ఉన్నాయి. ఎందుకంటే దొంగ లెక్కలు చేయదు, నా ఇచ్చేది పోతుంది. ఏం చేయమని నేను మంచి పేరు తెప్పిస్తాను. నీకు మంచిగా చేస్తుంటే నీకు మంచిగా చూసుకుంటాను. దేవుడు వస్తాడు మనిషి, మనకి ఇజ్జత్ ఇస్తాడు. నాకే పెద్దవాళ్ళైనా నాకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఆ రెస్పెక్ట్ నువ్వు కాపాడాలి. హలో, నా పేరు అంజనీదాస్ పేరు కాపాడేటట్టయితే నువ్వు మంచి చేస్తే మా టీంకి మంచి వాల్యూ ఉంటుంది. నువ్వు తిక్క లెక్క చేసిన నేను అనే ఓటు పడేసాను. నాకు మంచి పేరు రాకుండా బంకమేసాను. చెడ్డ పేరు రావద్దని కోరుకున్న మనిషిని. నాకు మంచి పేరు రావాలని ఎప్పుడు కోరుకోను. అర్థమవుతుందా? సరే అట్లాగా చూసా. ఓకే అమ్మ, నువ్వు కూడా మీ ఇంటికి పో. ఒక 20 రోజులకి నేను జాబ్ చేసి మంచి సెట్ అయినా కూడా ఒక 4 రోజుల తర్వాత నేను చేస్తాను. మంచిగా ఉండు అంటున్నా. సరే మంచిగా ఉంటామన్నా. సరే, వద్దొద్దు, ఒక 20 రోజులకు ఆగురు, మీరు కలవకూరి. అర్థమవుతున్నారా? నీ జాబ్లో నువ్వు సెట్ అయిపోయి నువ్వు కరెక్ట్ సెట్ గా నీ అంతా నువ్వు సపరేట్ ఉన్నామ్మా. ఇక 20 మంచిగా ఉంటుంది మంచిగా అని చెప్పేసి తిరగకూడదు. అర్థమవుతుందా? మంచిగా ఉంటుంది. ఒక 20 రోజులు నువ్వు ఆగు, ఆడ 7 పిలిసారి పోకు. ఒక 20 రోజులు నువ్వు ఆగు, ఆడ 7 పిలిసారి పోకు. ఈ నెంబర్కు ఈ నెంబర్ టెక్స్ట్ పెడతా. ఆ సార్ని కలిసి ఇట్లా జిడ్డి పోకు, నీట్గా డ్రెస్ వేసుకొని ఇక క్లీన్ రోమింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి కూడా కొన్ని, క్లీన్ షేవ్తో కటింగ్ వేసుకొని నీట్గా పోయి కలువు. సార్ ఇట్లా పంపించారు అని చెప్పి చెప్పు, నువ్వు మంచిగా ఉండు. సరే, నీ నెంబర్ టెక్స్ట్ చేసుకోండి. ఓకే నాకు చూడమ్మా, ఇప్పటికీ 20 రోజులు టైం ఉంది. ఆలోచన చేసుకో. సరే అనుకుంటే నాకైతే మంచిగా అనిపిస్తుంది, చేస్తాడు ఉంటాడు అనిపిస్తుంది. అందుకే నేను బతికినాడు కూడా నేను డ్యూటీ పెట్టిస్తాను. ఇప్పటికైనా ఒక 20 రోజులు మంచి ఆలోచన చేసుకో. అతను ఎంక్వైరీ ఇప్పటికైనా ఒక 20 రోజులు ఎంక్వైరీ చూసుకొని మంచి ఆలోచన చేసుకొని నువ్వు నీ సంసారం కాబట్టి నువ్వు చూసుకో. సరే, ఎప్పుడు మేము ఉండలేం కదా. ఇంకోటి గుర్తుపెట్టుకో, నీకు ఏ కష్టం వచ్చినా సరే కానీ ఒక అన్నలేక మేమైతే వస్తాం. మా సాయనంత మటుకు సాయం చేస్తాం. మేము మొత్తం అది మొత్తం నీకు చేస్తామని చెప్పాం, కానీ ఎంత అయితే అంత చేస్తాం. ఎనీహౌ వ్యూవర్స్, వాళ్ళు బాగుండి మంచిగా ఉంటే మనకు అంతకన్నా మించింది ఏం లేదు. హ్యాపీయే. కానీ దేవుని దేవాల ఏం కావద్దని కోరుకుంటున్నాము. హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా వాళ్ళని ఆశీర్వదించండి. ఫ్యూచర్ లో వాళ్ళ ఒక జంటలేక మారాలని ఆశీర్వదిద్దాం. అదే విధంగా ఎప్పుడు చెప్పేది, లవ్ చేయడం తప్పు కాదు, కానీ లవ్ పేరుతో మోసాలు చేసే వాళ్ళ చేతులు వాడడం మహా తప్పు. సో వ్యూవర్స్, దయచేసి ప్లీజ్ అర్థం చేసుకొని సమాజం మంచిగా లేదు, మనం మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓకే వ్యూవర్స్, ఇట్లాంటి వీడియోలను ఎంకరేజ్ చేయాలంటే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని పట్టుమని కొట్టండి. దాన్ని కొట్టడం వల్ల ఏమైతుందా సార్, ఇట్లాంటి వీడియోలు మీరు చెప్పకుండా మేము పంపించేస్తాం. అది మనకు దానికి ఉన్న సంబంధం. ప్లీజ్ అందుకే గంటను ఓపెన్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.